Dear AP Website 2026 students and parents, welcome back to my channel. మరి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా డేట్ దగ్గర పడుతుంది. మనకి ఇంజనీరింగ్ 12 నుంచి 15 మొత్తం కూడా 12, 13, 14, 15, 18 మొత్తం 5 రోజులు అయితే జరుగుతున్నాం. ఇది సిబిటి బేస్డ్ టెస్ట్. మరి ఎగ్జామినేషన్కి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటున్నాను. అడ్మిట్ కార్డ్ ఎవ్రీబడి హ్యాస్ డౌన్లోడెడ్ అడ్మిట్ కార్డ్ లింక్ కూడా ఉంది. డౌన్లోడ్ చేసిన తర్వాత అగ్రికల్చర్ 12 నుంచి 20 లోపు మనకి అగ్రికల్చర్, ఫార్మసీ, అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా అన్ని షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి ఈ ఎగ్జామినేషన్కి మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నాం. ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఏపీ స్టూడెంట్స్కి చాలా లక్కీ. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అది ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ ఎఫ్సెట్ మార్క్స్. ఇంటర్మీడియట్కి 25% వెయిటేజ్, ఎఫ్సెట్కి 75% వెయిటేజ్ ఇస్తారు. మీరు మొత్తం కలిపిన మంచి మార్కులు వస్తాయి. మనకి 75కి, మరి 160కి 75, మరి 100 మార్కుల్లో ఇది మొత్తం 100 మార్కులకమ్మ. 100 మార్కులకి మనకి ఈ వెయిటేజ్ 25, ఇక్కడ 75%. మినిమము 25 మార్కులు వెయిటేజ్ ఉండాలి స్టూడెంట్స్కి. మరి మినిమము స్టూడెంట్స్కి ఓపెన్ స్టూడెంట్స్కి మొత్తం కలిపి 40 మార్కులు రావాలి క్వాలిఫై అవ్వాలంటే. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం. దాని మీద మనం వీడియోలు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా మనం సన్నద్ధం అవ్వాలనేది ఒకసారి మరి డౌన్లోడ్ చేసుకోకపోతే అడ్మిట్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఇది. డౌన్లోడ్ చేసుకొని మనము ఈ ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి. మరి ఏపీ వెబ్సైట్ మరి అడ్మిట్ కార్డ్ అయితే ఈ విధంగా ఉంది. హాల్ టికెట్ ఈ విధంగా ఉంటుంది. మీరు క్యాండిడేట్ నేమ్, రిజిస్ట్రేషన్, హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ కేర్ఫుల్గా చూసుకోండి. ఫాదర్ నేము, మదర్ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, మీ అడ్రస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ ఎస్సీ ఎస్టీ మేలు. తర్వాత ఇక్కడ మీ ఫోటో వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఫోటో వస్తుంది, సిగ్నేచర్ వస్తుంది. ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది మీరు హాల్ డేటు చూసుకోవాలి. మనకేంటంటే 12వ తారీఖు జరుగుతుందిగా, 12, 13, 14, ఈ విధంగా 15, తర్వాత 18. ఈ డేటుల్లో ఇక్కడ ఏ డేట్ వస్తుందో చూసుకోవాలి. నెంబర్ 1 స్టూడెంట్స్. కొంతమంది ఏంటంటే రేపు ఎగ్జామినేషన్ అయితే ఈరోజు వెళ్తారు, ఈరోజు ఎగ్జామినేషన్ అయితే రేపు వెళ్ళే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. చూసుకోండి. ఒకటి డేట్ చూసుకోండి. 2 టైమింగ్, మార్నింగా ఈవినింగా. 3 ఎగ్జామినేషన్ నంబరు, ఎగ్జామ్ సెంటరు ప్లస్ 3. ఈ ఫీల్డ్స్ అయితే కేర్ఫుల్గా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది. మీరు ఇది ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలమ్మా. ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ ఎన్ష్యూర్. హాల్ టికెట్, ప్రింటెడ్ హాల్ టికెట్, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కలర్ తీసుకుంటే ఇంకా మంచిది. తర్వాత 2వది హాల్ టికెట్ షాల్ బి షోన్ ఎట్ ద ఎంట్రన్స్ అట్ టెస్ట్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గర చూపించాలి. ఎగ్జామినేషన్ హాలు. ఫెయిలింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్. హాల్ టికెట్ లేనిదే మీరు ఎగ్జాము రాయరు. ఇది గుర్తుపెట్టి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్. అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఈ యొక్క లొకేషన్ తెలియదు కాబట్టి మరి రేపు ఎగ్జామినేషన్ అయితే ఈరోజే వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ చూసుకోండి. సపోజు మనకి ఎగ్జామినేషన్ 12, 13. సపోజ్ 12వ తారీఖు అతను 11 వెళ్ళాలి, 13న ఎగ్జామ్ వాళ్ళు 12వ తారీఖు వెళ్ళాలి. అదేవిధంగా 18వ తారీఖు ఎగ్జామినేషన్ వాళ్ళు 17వ తారీఖుని, ఈ విధంగా వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ని లొకేట్ చేయాలి. మీరు గూగుల్ తల్లిని అయితే నమ్ముకోవాలి, అది మిమ్మల్ని ముంచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కొంతమంది గూగుల్ మ్యాప్లు పట్టుకుని నదుల్లోకి కూడా ఈ మధ్య చూస్తున్నాం మన వార్తల్లో. డ్రైవింగ్ చేసుకుంటే కారులు వెళితే అది చిన్న కాలవల్లోకి కూడా చూపించేసింది గూగుల్. మహా డేంజరస్. 90% యాక్యురసీ, 10% మిస్గైడ్ చేస్తుంది. అందుకని గూగుల్ని ఎప్పుడు నమ్ముకోవద్దు. మనల్ని మనం సొంతగా ముందు సెట్ చేసుకుని వెళ్ళండి. తర్వాత 4వ పాయింట్, క్యాండిడేట్ షాల్ బ్రింగ్ డౌన్ ద హాల్ టికెట్ అలాంగ్ విత్ ఎనీ ఆఫ్ ద ప్రూఫ్. మీరేం చేయాలి, హాల్ టికెట్ ఒకటి ప్లస్ ఆధార్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, మనకి ఆధార్ సరిపోదు. 2 హాల్ టికెట్, ఆధార్, అంతే. తర్వాత క్యాండిడేట్ షాల్ క్యారీ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ బ్లూ బాల్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి. ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అలాంగ్ విత్ అటెస్టెడ్ క్యాషెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. వీళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అటెస్టెడ్ అప్పుడు అప్లోడ్ చేయకపోతే అది తీసుకెళ్ళండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మరి క్యాష్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మంచిది. ఫిల్డ్ ఇన్. తర్వాత క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాలు
7:30 AM to 9. మార్నింగ్ అయితే మీకు 9 గంటలకు ఎగ్జామినేషన్ అనుకో, మరి 8 గంటలకల్లా 8:30 కల్లా లోపలికి వెళ్ళండి మార్నింగ్. తర్వాత 12:30 to 2, మరి ఆ 3 గంటలకు ఎగ్జామినేషన్ వాళ్ళు మరి 2 o'clock కల్లా వెళ్ళిపోండి. మరి 12:30 to 2 ఆ ప్రాంతంలో వెళ్ళండి. మరి అదేవిధంగా చెక్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవుతాయి. ఫోటో ఎవరిలో సిగ్నేచర్ చేయాలి. తర్వాత 8వ పాయింట్, కంప్లీట్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ అఫిక్స్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటిస్టెడ్. ఒక అటిస్టెడ్ ఫోటో పెట్టండి. ఫామ్ షుడ్ బి హ్యాండ్ అవుట్ ఇన్విజిలేటర్. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ ఒక ఫోటో పెట్టండి. ఇక్కడ ఫోటో పెట్టి ఈ యొక్క ప్రింట్అవుట్ తీసుకుని సిగ్నేచర్ చేసి మీకు ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది కేర్ఫుల్గా ఇవ్వాలి. ఇఫ్ యూ ఫేస్ ఎనీ కంప్యూటర్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నాడు కదా ఇది. తర్వాత 12వ క్వశ్చను మనకి మ్యాథమెటిక్స్, మరి మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. 9వ పాయింట్, క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఎగ్జామినేషన్ హాల్ వన్స్ టెస్ట్ కమెన్స్. 9 గంటలు, మరి 9 నుంచి 12 వరకు కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు. మరి అదేవిధంగా 3 to 6 బయటకు వెళ్ళటానికి లేదు అంటిల్ ఎగ్జామినేషన్ అయిపోయేవారు. క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ లేట్ బై 1 minute. అంటే 1 నిమిషం ఆలస్యమైనా కానీ మిమ్మల్ని అలో చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్. ఇన్విజిలేటర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అండి. ఆఫ్టర్ లాగిన్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్ డిస్ప్లేడ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ కేర్ఫుల్లీ. ఫాలో ద లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఆన్సరింగ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ ఫేస్ ఎనీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ విత్ కంప్యూటర్ ప్లీజ్ బి ఇన్విజిలేటర్కి చెప్పండి. అక్కడ మీరు మౌస్ పని చేయట్లేదా, తర్వాత మీ యొక్క మానిటరు యొక్క బ్రైట్నెస్ సరిగా లేదా అనేది మరి ఆ ఇన్విజిలేటర్కి చెప్పండి. మీరు కొంతమంది ఏంటంటే మొక్కమాట పడతారు, అమ్మో ఇన్విజిలేటర్ ఏదో అనుకుంటారంటే ఫైనల్గా లాస్ అయ్యేది మార్క్స్ మీరే లాస్ అవుతారు, మీ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. ఈ సిబిటి ఎగ్జామ్లో ఏ చిన్న ప్రాబ్లం, కంప్యూటర్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా మౌస్ సేమ్ మనం కీబోర్డ్ ఉండదమ్మ, అక్కడ దెర్ ఈజ్ నో కీబోర్డ్, ఓన్లీ మౌస్ మాత్రం ఉంటుంది. మౌస్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. రెండోది వచ్చేసి మీరు బ్రైట్నెస్ చూసుకోండి, లేకపోతే మీ కళ్ళు డ్యామేజ్ అవుతాయి, గుర్తుపెట్టి తలనొప్పి వచ్చేసిద్ది. లో డిమ్ కదా, హెవీ బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, మనకి క్లియర్గా కనపడాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మీరు 2 హాల్ టికెట్ తర్వాత ఆధార్ అయితే తీసుకుని వెళ్ళండి. దీని కలర్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు 2 తీసుకుని ఒకటే ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలా ప్రిపేర్ అయిపోయింది, మరి మంచి మార్క్స్ వస్తాయి, లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయరు. దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.